స్నేహంగా ఉన్నంతకాలం స్నేహితుల మధ్య ఏ తప్పులు కనిపించవు. అదే విభేదాలు వచ్చి ఎవరి దారు వారి చూసుకున్న తర్వాత ఒప్పులు కూడా తప్పుల్లాగే కనిపిస్తాయి. విజయసాయి మాజీ సీఎం జగన్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. అయితే ఏ కేసు భయంతో విజయసాయి రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారో ఇప్పుడు అదే కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఇప్పటికే సిఐడి నోటీసులు అందుకుని విచారణకు కూడా విజయసాయి రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ఇప్పుడు గుబులు రేపుతున్నాయి. కేసులకు భయపడే ఆ నేతపై కామెంట్స్ చేశారా? వ్యూహాత్మకమా లేక రాజకీయమా? ఇంతకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. అధికారం ఉంది కదా, ఏదైనా చేయవచ్చని కాకినాడ పోర్టును పలు భూములను కొట్టేసిన కేసులో విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. గత 2 రోజుల కిందట సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా బయటికి రాకుండా ఉంచిన ఆయన ఎప్పటిలా వేధింపులని మరొకటి అని అనకుండా నేరుగా విచారణకు హాజరయ్యారు. కాకినాడ పోర్టును కొట్టేయడానికి విజయసాయిరెడ్డి చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో విజయసాయిరెడ్డి ముఖ్య పాత్రధారి. ఆయన అల్లుడు సోదరుడికి పోర్టు బదలాయింపు వెళ్ళింది. ఇది అరబిందోదని జగన్ రెడ్డి బినామీదన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో తనకు జగన్కు మధ్య విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని అన్నారు. ఇందులో పాత్రధారులు సూత్రధారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్కు భవిష్యత్తు ఉంటుందని విజయసాయిరెడ్డి సూచించారు. కోటరీని అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరకు తీసుకువెళ్తారు, లేదంటే దూరం పెడతారని ఆరోపణలు చేశారు. చెప్పుడు మాటలను నాయకుడు నమ్మకూడదని జగన్ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీ నాయకుడు నష్టపోతాడని అన్నారు. అంతేకాకుండా కోటరీ వల్లే జగన్కు తాను దూరమయ్యానని విజయసాయిరెడ్డి ఆవేదన చెందారు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. విరిగిన మనసు అతుక్కోదు, వైసీపీలో మళ్లీ చేరను అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. కేవీ రావుతో ముఖపరిచయం తప్ప లావాదేవీలు లేవని చెప్పారు. తనకు ఈ డీల్తో ఎలాంటి సంబంధం లేదని, కేవీ రావును తానెప్పుడూ చూడలేదని విజయసాయిరెడ్డి అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డిపై సిఐడి పోర్టు కేసు నమోదు చేసిన సమయంలో గట్టిగానే సిఐడిపై చిందులు తొక్కారు. అలాగే ఆ సమయంలో చంద్రబాబు ప్రాణాలతో ఎలా ఉంటాడో చూస్తానంటూ కూడా డైలాగులు కొట్టారు. అంతేకాకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సమయంలో అంతు చూస్తామని హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఈడీ అధికారులు ఇదే కేసులో పిలిచి మరీ ప్రశ్నించిన తర్వాత విజయసాయి అసలు రాజకీయాల నుంచి పక్కకు వెళ్లిపోయారు. చంద్రబాబుతో కూడా తనకు వ్యక్తిగత గొడవలు లేవని కూడా చెప్పుకొస్తున్నారు. విజయసాయిరెడ్డి సిఐడి విచారణలో చెప్పే అంశాలు రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నాయని కూడా అంటున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై విచారణలు తీవ్రతరమయ్యాయి. విజయసాయి కేసు కూడా ఈ క్రమంలోనే చోటు చేసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ టీడీపీ వర్గాలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. మరి సిఐడి విచారణలో విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెబుతారు? ఆ తర్వాత పోలీసులు ఎలా ప్రొసీడ్ అవుతారనేది మున్ముందు మనం చూడబోయే చిత్రం.